హాయ్ ఫ్రెండ్స్, ఈ వినాయక చవితికి విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని చాలా సింపుల్గా రెడీ చేసుకోవడం కోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పుని 1 అవర్ పాటు నానబెట్టుకున్నాము. స్టవ్ మీద ప్యాన్లో 1 కప్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇవి లైట్గా బాయిల్ అయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇది కొంచెం సేపు ఉడకాలండి, మరీ ఎక్కువ ఉడకనక్కర్లేదు, లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం తక్కువగా 1 కప్ బెల్లం తురుముని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మనకి ఇక్కడ పాకం ఏమీ అక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్ బియ్యం పిండికి తగ్గట్టుగా ఇవి మెజర్మెంట్స్ అనేవి చెప్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్ పొడి బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో తడి బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. ఇక తడి బియ్యం పిండి తీసుకునే పని అయితే కొంచెం వాటర్ని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యి అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది కంప్లీట్గా దగ్గర పడనివ్వాలి. ఇది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం కొంచెంగా ఈ విధంగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకు నచ్చిన షేప్ని రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కుడుములు, ఉండ్రాళ్ళు, మోదక్ ఇలా మొత్తం 5 రకాల షేప్ని అయితే ఈ పిండితోటి రెడీ చేశాను. ఇక ఎక్కువ నైవేద్యాలు చేసే టైం లేదన్న వాళ్ళు, లేదంటే ఓపిక లేని వాళ్ళు ఇలా సింపుల్గా ఒకే పిండితోటి మనం 5 రకాల నైవేద్యాలు అనేది చేయడం వల్ల 5 రకాల నైవేద్యాలు దేవుడికి సమర్పించినట్టు అవుతుందండి. ఈ విధంగా మనం అన్నిటినీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడానండి. ఇదే ప్లేస్లో మీరు తడి బియ్యం పిండితోటి ఇదే విధంగా రెడీ చేసుకోవచ్చు. తడి బియ్యం పిండి వాడే పని అయితే వాటర్ అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్లలోకి వీటన్నిటిని పెట్టుకోవాలి. అన్నిటిని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లను ఇందులో పెట్టుకొని స్టవ్ని మీడియంని పెట్టుకొని ఒక 20 to 25 మినిట్స్ వరకు పడుతుందండి మనకి కుడుములు రెడీ అయ్యేసరికి. హైలో పెట్టుకోకూడదు, సిమ్ టు మీడియంలోనే పెట్టుకోవాలి. నాకు ఒక 25 మినిట్స్కి ఇలా కుడుములు రెడీ అయిపోయాయి. వీటిని మనం కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈ వినాయక చవితికి ఇలా కుడుములు అనేవి రెడీ చేసేసుకోవచ్చు. ఒకే పిండితోటి మనం 5 రకాల ప్రసాదాలు అనేవి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.